कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 134113 फरक्का एक्सप्रेस मालदा टाउन। హలో రే అన్న, రైల్వే స్టేషన్లో ఉన్నా, వచ్చి పికప్ చేసుకో. మనకాడ బండి లేదు కదా, ఎలాగోలా నువ్వే వచ్చేసేయి. ఊరి ఇక్కడ ఆటోలు కూడా లేవురా. బాచ్చా అవసరాన్ని ఒక్కడు కూడా అందుబాటులో ఉండు. సర్లే, ఎలాగో వెళ్దాం. ఎక్కడ చచ్చావరా? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేంది? ఇంకా చావలేదులే. మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదు, రైల్వే స్టేషన్లో ఉన్నా, పికప్ చేసుకుంటామని. ఏంటి నిజమా? నేను ఇప్పుడు మనం డ్రాప్ చేయడానికి వచ్చా. నిజమేరా. సరే, నీ అదృష్టం. స్టేషన్ బయటే ఉన్నారా? సరే. ఓ హీరో, ఏంటి సడన్ సర్ప్రైజ్? అవన్నీ ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. ఇంటికి మనీ. ఇల్లు మారాం, తెలుసుగా. తెలుసులేరా. సరే పాని. మనకాడ బండి లేదు కదా, ఎలాగోలా నువ్వే వచ్చేసేయి. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎందుకు ఉన్నాడు వీడు? వీడు ఇంకా మారలేదా? పోయినసారి ఇంత జరిగినా కూడా. రే అన్న, బయటికి వెళ్తున్నా, వస్తావా? రే తాళం కూడా దానికి ఉంది, జాగ్రత్త. అన్న బండి ఇదిరా. నీ పెట్టింగ్ కాడ ఉండదు చూడరా. లేదురా, నేను మాకు తిరిగి వచ్చింది అక్కడ లేదురా. ఏం కాదా చూడరా, అసలు బండి లేదురా. అర్జెంట్ ఇచ్చారా? అవును, ఇంటికి వెళ్ళి తర్వాత మాట్లాడుకుందాం. సరే. ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తావేంట్రా? దేర్ బ్యాక్ సైడ్ వచ్చిండి వెనకాల. జ్వరం వస్తుందా రే?
ఆ! నీకు అసలు ఫోన్ విలువ తెలుసా? ఫోన్ విలువ తెలుసా? అసలు నీకు ఆ బండి తెలుసారా? నీకున్న ఫోన్ పిచ్చి వల్ల బైక్ కూడా పోగొట్టావు. గుర్తుందా? వాడెవడో బండి కొట్టేస్తే నన్ను అంటావేంట్రా? నా బండి పోయిన దానికన్నా నీకు కారణం తెలియట్లేదు చూసావా? అందుకు కోపం వస్తుంది. నాకంటే పెద్దోడివి, తప్పేంటో తెలుసుకుంటావు అనుకున్నా. నా తర్వాత పుట్టి నాకే నీతులు చెబుతావురా? ఆ రోజు చెప్పకుండా వదిలేసా, ఈ రోజు వదిలే సమస్య లేదు. మనిషి అంటే కోపం ఒకటే కాదురా, మనిషికి ఉండే మిగతా లక్షణాలు కూడా ఉండాలి. నీ జీవితంలో ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టుంటే నీకే తెలుసుండేది తప్పు ఎక్కడ జరుగుతుందో. ప్రతోడు చెప్పేవాడే. నీ జీవితంలో ఒక్కసారైనా మనిషిలాగా ఆలోచించురా. నేను చేసిన తప్పేంటో తెలిసింది. నా ఫోన్కి బానిసైపోయాను. ఇప్పటి వరకు నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. తెలుసుకున్నావా? ఇంకా మాడతావులే. అనవసరంగా నా వల్లే బండిపోయింది. మారావు కదా, బాధపడకులే. బండి ఈరోజు రేపు దొరుకుతుందిలే. అదేంట్రా అలా అన్నావు? అంటే సక్సెస్ మామా, అది అంతేలేరా.